ఆన్లైన్లో నొక్కడంలో ఉండే ప్రమాదం ఏమిటో ఆలోచించండి. మన మనసులో ఇప్పుడు నాకేదో ఒక కారు కొనుక్కోవాలని అనిపించింది, ఏదో కారు చూశాను, నాకు కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి, అనిపించిన వెంటనే కొనేయచ్చు. ఆన్లైన్ అంటే అంతే కదా, వెంటనే బుక్ చేస్తే వచ్చేస్తుంది, 3 రోజుల్లో కారు ఇంటికి వచ్చేస్తుంది. కానీ నేను వెళ్ళాలి, ఓ షోరూమ్కి వెళ్ళాలి, సంప్రదించాలి, 4 షోరూములు తిరగాలి, ఏది మంచో చూసుకోవాలి, నా బడ్జెట్ ఎంతో చూసుకోవాలి, ఎంత పెట్టగలను, ఎంత అప్పు చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే ఏమవుతుంది, ఓ 2 నెలలు వాయిదా పడుతుంది. ఈ 2 నెలల్లోగా నా కారు కొనుక్కోవాలనే వాంఛ నశించవచ్చు కదా. అది ఆలోచన వాయిదా. కోరిక పుట్టగానే కొనేయడం ఏమిటండి? కోరిక పుట్టగానే తపస్సు చేసామా? ఈ ప్రవచనం వినగానే మీలో చాలామందికి తపస్సు చేద్దాం, ధ్యానం చేద్దాం, అది వెంటనే చేయండమ్మా, దానికి అమెజాన్ అక్కర్లేదమ్మా, వెంటనే చేయొచ్చు. అది చెయ్యరండి. అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? గరికపాటి వారంటే ఏదో ఏం లేదమ్మా, మామూలుగానే పుట్టా, అది తోసేయడం. మమ్మల్ని అవతార పురుషులు చేసేసి మా కాళ్ళకి దండాలు పెట్టేసి దాని ద్వారా ఏమి రాదమ్మా, మాకేమైనా దుమ్ముంటే మీకు అంటుకుంటుంది, ఏం కుదరదు అక్కడ. నేను పెడుతుంటే ఎవరు పాదాభివందనాలు చేయకండి దయచేసి. ఈ మాత్రం నిరాడంబరంగా వైరాగ్యంతో నేను ఉండకపోతే నాకు ఈ వ్యాసపీఠం మీద కూర్చునే అర్హత లేదమ్మా. నా బాధ అది. ఈ అర్హత కోల్పోకూడదు. జీవితంలో ఏం కోల్పోయినా మంచిదే, బంధువుల్ని, బాంధవుల్ని, ధనకనక వస్తువాహనాలు సమస్తం కోల్పోయినా మంచిదే. భగవంతుడు ముందు నిలిచి చిత్తశుద్ధిగా ప్రార్థన చేయగలిగే అవకాశం కోల్పోకూడదండి. అది ఒక్కటి ఉండాలి. అమ్మవారి దగ్గరికి చెయ్యెత్తగానే ఏం చేసేవరా వెధవా అని ఫోటోలోంచి ఆవిడ ప్రశ్నించకూడదండి నన్ను. ఆ నిజాయితీ ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావో, ఏం చెబుతున్నావో నన్ను ప్రశ్నిస్తే నా పని అయిపోయినట్టే కదా. అమ్మవారు అనుకో, ఫోటో కాదండి, అమ్మవారే ఆవిడ. చిత్తశుద్ధిగా అమ్మ నేను నిజాయితీగా బతుకుతున్నానమ్మా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని కాపాడడం నీది బాధ్యత అంటే కాపాడుతోందండి. నాకు 62 ఏళ్ల వయసు, ఆవిడే కాపాడింది, లేకపోతే మనం అవడమండి. భగవంతుడు దయలేకపోతే ఇవన్నీ నడుస్తాయా? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎవరినంటే మీకు రక్షణ అంటే అమ్మవారు రక్షణమ్మా, మొహమాటం ఏం లే. అందులో తేడా వస్తే ఆవిడ చూసుకుంటుంది. భగవంతుడిని మించిన శక్తి ఉంది ఆ లోకాల్లో.